లేకపోతే మన ధర్మశాస్త్రంలో నుండి మన ధర్మాన్ని పెంపొందించేటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే, ఈ విధంగా క్రైస్తవ సమాజం నిజంగా చంపేసి ఉంటే, ముస్లిం సమాజం చంపేసి ఉంటే ఈరోజు భారతదేశం ఏమైపోయేది? ఈరోజు తెలంగాణ రాష్ట్రాలు ఏమైపోయేది? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉండదు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ అయిపోయేది? ఇలా ఎంత అవహేళన, ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత బాధాకరం. ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేసిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చంపారు, క్రైస్తవ సమాజాన్ని అంతా చంపేస్తున్నారు. ఇలా ఎవరైతే ప్రశ్నించేటువంటి పాస్టర్లను కూడా ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నారు, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలో, ప్రొటెక్షన్ చేయాలో సంఘస్థులను వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత అవహేళన చేస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా స్పందించండి, నిలబడండి.